Twinkle, twinkle, little star, వచ్చేసాడు సారం స్టార్. 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 బ్రహ్మాండంగా తెలిసిందే. వారికి సాదర స్వాగతం. కెమెరామెన్ శ్రీ విజయ్ ఉలగనాథన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విజయ్ గారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన దర్శకులు శ్రీ ముత్యాల సుబ్బయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ శ్రీ గోకుల బాబురావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ముప్పలనేని శివ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దర్శకులు ముప్పలనేని శివ గారికి స్వాగతం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి ఇదే మా సాదర స్వాగతం. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యంగ్ హీరో నిఖిల్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇందాకే ఇక్కడికి వచ్చేసిన మరో హీరో తనీష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ గజల్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గజల్ శ్రీనివాస్ గారు. శ్రీ చలపతిరావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బాబాయ్ రండి బాబాయ్. ఆర్టిస్ట్ గా విలన్ గా దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆర్టిస్ట్ గా విలన్ గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తున్న శ్రవణ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ సత్యబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కామాక్షి మూవీస్ చందన్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. శ్రీ దాసర్ నారాయణరావు గారు సుడిగాడు ఆడియో సీడీని రిలీజ్ చేసి గారిని సీడీని రిలీజ్ చేసి హీరోలందరికీ కూడాను సీడీని ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా గురువు గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సీడీ లాంచ్ జరుగుతుంది. ఇంకా సీడీ ఇంకో టైం ఉందమ్మా కొంచెం. డైరెక్టర్ శ్రీ నాగేశ్వర రెడ్డి గారిని అలాగే ఉదయ కిరణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాగేశ్వర రెడ్డి. ఓకే, అందరికీ నమస్కారం. ఇప్పుడు సుడిగాడు 100 రోజులు నడిచిన సందర్భంగా శతదినోత్సవానికి వచ్చిన మీ అందరికీ ముందుగా నాయకురాలు. ఈ సినిమా 100 రోజులు 150 థియేటర్లో కంటిన్యూ అవుతుంది. ఇలాగే 135 రోజులు 100 థియేటర్లో కంటిన్యూ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ, ఆడియో రిలీజ్ అని చేశారు. ఎందుకంటే అసలు ఇదో గమ్మత్తైన సినిమా వీళ్ళు. ఎందుకంటే మొట్టమొదటి ప్రారంభించడమే ప్లాటినం డిస్క్ తో ప్రారంభించారు. అసలు ప్లాటినం డిస్క్ లోనే చిన్న సెటైర్ ఉంది. చాలా మందికి ప్లాటినం డిస్క్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. అసలు ప్లాటినం డిస్క్ అంటే ఎన్ని యూనిట్లు అమ్మాలని కూడా తెలియదు ఎవరికైనా. అసలు అది మన దురదృష్టం. ఇవాళ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ డే ప్లాటినం జూబ్లీ, ప్లాటినం డిస్క్. అసలు ఇవాళ డిస్క్లు ఎవరు కొనట్లేదనే సంగతి కూడా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎన్టీఆర్స్ వచ్చిన తర్వాత ఎస్లోకి వెళ్ళిపోతున్నాయి తప్పితే
మ్యాక్సిమం 10,000, 50,000 నుంచి ఎవరు డిస్ప్లే వేయట్లే. లక్షలు వేసిన రోజులు వేరు, నిజంగా వేస్తారు ఒకసారి. దాన్ని ప్యారడీతో స్టార్ట్ చేశారు ఈ ఫంక్షన్. కారణం ఒకటే, ఇది ఎవరిని కిట్టుపరచాలని కాదు, ఎవరిని తప్పు చేయాలని కాదు. ఇప్పుడు మన మీద మనం జోకులు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఇతరుల మీద జోకులు వేయడం కంటే నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఆ సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఇక్కడ ఈ సినిమా సుడిగాడు నాకు తెలిసి మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మన తెలుగు సినిమా అనుకోవాల్సిన పనిలా ఇంచుమించు అన్ని సినిమాల్లోనూ సినిమా అంటే సెటైర్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఎవరికో దెబ్బ తగిలితే వస్తాడురా, నువ్వు ఏమైనా చేయి, వాడు వస్తాడు, నిన్ను చంపుతాడు, చంపి తీరుతాడు, వాడెక్కడో కాశ్మీర్లో ఉంటాడు. ఈ డైలాగ్ చెప్తానే ఉంటుంది, కానీ వాడు కాశ్మీర్ నుంచి వచ్చేస్తాడు, చంపుతాడు కూడా. ఇది జనరల్గా తెలుగు సినిమాలోనే కాదు, ఏ సినిమాలోనైనా జరుగుతూనే ఉంటుంది. మనం చూస్తుంటాం, ఒక్క దెబ్బ కొడితే 100 మంది పైకి లేస్తారు. ఇంపాసిబుల్, ప్రపంచంలో ఎక్కడ జరగదు, కానీ మన సినిమాలో జరుగుతుంది. ఇవన్నీ చూడడానికి చాలా సరదాగా ఉంటాయి. మనకి బయటకు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇలాగా చెయ్యి పెట్టుకుంటే గోడ పగిలిపోద్ది, అది సిమెంట్ గోడ, ఇటుకల గోడ అనేది అనవసరం. కానీ మేము పెట్టి అది ఢిల్లీ ఇటుకలే కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలా సరదాగా తమాషాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కథ నాకు తెలుసు, నేను చూశాను. ఇది ఇప్పుడు టీవీలో చూస్తే నాకు అనిపించింది, ఎంత బాగా తీశాడు. అయితే ఒరిజినల్ని చాలా పక్కన పెట్టి ఒరిజినల్ థాట్ తీసుకుని తెలుగు సినిమాలో ఉన్న ఐటమ్స్ తీసుకుని చేశాడు. వర్షగా తీశాడు అనిపించింది నాకు. ఆ సినిమా కంటే ఈ టీజర్ చాలా బాగుందనిపించింది. ముఖ్యంగా భీమినేని రీమేక్ చాలా అద్భుతంగా చేయగలడు. అతను ఫస్ట్ పిక్చర్ ఇందాకే చెప్పాడు, నేను హీరోగా చేశాను, శుభం వస్తుంది. ఆ లేటెస్ట్ పిక్చర్ అది చాలా మంచి పిక్చర్ చేశాను. నేను సత్యనారాయణ, జయపతి బాబు, తర్వాత పవన్ కళ్యాణ్తో చాలా ప్రత్యేక పిక్చర్. అందుకే పవన్కి, కళ్యాణ్కి భీమినేని అంటే చాలా ఇష్టం. తర్వాత కారణాలు ఏమైనా ఒక్కోసారి బాగా తీసేవాళ్ళకు కూడా అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంది. అలాంటి గ్యాపే చీలుకోవచ్చు. కానీ ఆ గ్యాప్ సుడిగాల్లో తుడిచిపోయి పైకెడుతుంది సుడిగాడితో. నాకు సుడిగాడు అనే టైటిల్ చూడగానే సూరిగాడు గుర్తొచ్చింది. సూరిగాడు ఎంత హిట్ అయిందో దాన్ని మించిన హిట్ ఈ సినిమా కావాలనే మనసారా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎందుకంటే కష్టపడే మనిషి సీను. ఇవాళ కష్టపడే వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. హీరోని మధ్యపెట్టి హీరోకి కహానీలు చెప్పేసి రకరకాలుగా ఏదో 2-3 క్యాసెట్లు చూపించి సినిమా ఛాన్సులు తీసుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఎక్కువగా ఉంటాయి. టాలెంట్ ఎప్పుడు టాలెంట్. ఇవాళ ముచ్చే సుబ్బారావు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో మాత్రం. కథగా ఎక్స్పెక్ట్ చేయరు, ఐటమ్స్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఇందాకేదో భీమినేని మాట్లాడుతూ మేము ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, ఎవరిని మేము కుంచిపత్రాలు తీసింది కాదని చెప్పాడు. అసలు అంత ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. జనానికి బాగా తెలుసు. ఎవ్వరూ ఏమనుకోరు. ప్రతి హీరో కూడా ఇది చూసి ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేయకపోతే ఆ ఆర్టిస్ట్కి హార్ట్ లేనట్టు లెక్క. అంత ఎంజాయ్ చేయాలి. అంటే భీమినేని కొంచెం ఆలోచించాడు. నేనైతే మొత్తంకి చాలా పెట్టేవాడిని. నిజంగా డెఫినెట్గా నా తెలుగు సినిమా మీద, తెలుగు సినిమా కాదు అసలు టోటల్గా సినిమా మీద ప్యారడీ ఇది. ఈ ప్యారడీని బాగా ఎంజాయ్ చేస్తారని ఈ సినిమా ముఖ్యంగా నరేష్కి చాలా పెద్ద పేరు వస్తుంది. దర్శకుడిగా సీరియస్ పేరు వస్తుంది. అలాగే ఫస్ట్ టైం
ప్రొడ్యూసర్స్ గా వచ్చిన చంద్రశేఖర్ అలాగే వివేక్ వాళ్ళకు కూడా ఈ సినిమా సక్సెస్ఫుల్ తీసుకురావాలని అవుతుందని మనసారా కోరుతూ నేను ఆడియో రిలీజ్ చేసి చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇవాళ 100 days ఫంక్షన్ సారీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ప్లాటినం డిస్క్ అయిపోయింది. ఇప్పుడు సిడి లాంచ్ చేయవలసిందిగా రిలీజ్ చేయవలసిందిగా గురువు గారి శ్రీ దాసరి నారాయణరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ అనిల్ శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అమ్మిరాజ్ Twinkle, twinkle, little star, వచ్చేసాడు సారం స్టార్. 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 గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రసన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. దాసరి నారాయణరావు గారు సిడీని రిలీజ్ చేస్తున్నారు. రెడీ సార్. జేపీ గారు జయప్రకాష్ గారిని సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము సార్. స్పెషల్ ఎఫెక్ట్ అయ్యేదమ్మా. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గారు ఎవరైనా గాల్లో ఇస్తే వాళ్ళు పేపర్లకు బదులుగా ఇక ఒరిజినల్ ఆడియో సిరీస్ ని సత్యనారాయణరావు గారు రిలీజ్ చేసి ఆ సిరీస్ ని అల్లరి నరేష్ గారికి అలాగే వివేక్ కిరణ్ గారికి అండ్ తనీష్ గారికి నిఖిల్ గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉండే అతిథులందరికీ కూడా సిరీస్ ని డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆడియో సిడీ లాంచ్ కార్యక్రమం తర్వాత ఇంకా మీరు సాంగ్స్ చూడబోతున్నారు. సుడిగాడు సాంగ్స్ చెప్పి చేస్తుందమ్మా, లేకపోతే మా చూడి మారిపోతుంది. సో ఈ ఆడియో సిడీ లాంచ్ తర్వాత ఇంకా మనం మూవీ సాంగ్స్ చూడబోతున్నాము. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మదర్ హేమ గారికి స్వాగతం. నైట్రస్ ఆక్సైడ్ అంటే లాఫింగ్ గ్యాస్ ఇప్పుడే వచ్చారు ఇక్కడికి. కృతజ్ఞతలు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అండ్ ఆడియో సిడీ లాంచ్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిగిలిన అతిథులందరినీ కూడా దయచేసి కూర్చో